ఈరోజైతే మీకు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. సో అదేంటో తెలవాలంటే మీరు లాస్ట్ వరకు అయితే వీడియోని చూసేయండి. సో ఈరోజు వచ్చేసి నా డే స్టార్ట్ అయింది వేడి వేడి పునుగులతో. చూస్తా వర్క్ చేస్తా టైం అయితే అయిపోయింది డిన్నర్కి. సో నేనైతే బయలుదేరాను డిన్నర్ చేయడానికి. ఈరోజు ఫ్రైడే కాబట్టి బయటికి వెళ్ళాను. సో మేము వచ్చేసి రెస్టారెంట్కి అయితే వచ్చాము. మా ప్రాజెక్ట్లో ఇక్కడ ఒక సాంప్రదాయం, లైక్ ఏమంటారు దాన్ని, ఆనవాయితీలాగా అయితే వీళ్ళు పాటిస్తారు. లైక్ ఎవ్రీ ఫ్రైడే రాగానే అందరికి ఇక్కడికే వస్తారు. సో నేను అంత రిచ్ కాను కాబట్టి నేను ఎప్పుడు ఒక్కసారి అయితే వస్తూ ఉంటాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ నాకు వెజ్జే చాలా నచ్చింది. సో మేమైతే ఆర్డర్ చేసాము క్రిస్పీ కార్న్. ఇది వచ్చేసి ఓకే ఉండే. బట్ పనీర్ బటర్ మసాలా అండ్ గార్లిక్ నాన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా అనిపించింది. దీని ముందు నాకు బిర్యానీ అయితే వేస్ట్ అనిపించింది. సో పేజెస్ తీసుకున్నాం కాబట్టి తినాలి కాబట్టి తినేసాను. ఇంకేముంది, సో చాలా రోజుల తర్వాత ఇంకా పాన్ తినాలని అయితే అనిపించింది. సో తొందరగా అయితే ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరిపోయాము పాన్ షాప్కి. అక్కడ వచ్చేసి పాన్ తిన్నాము. ఇలా అయితే జరిగింది మా వీకెండ్. కాకపోతే ఈ స్ట్రగుల్ చూస్తున్నారా, ఈరోజు లిటరలీ టైం 3:43 అవుతుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏం లాభం, ఇంత కష్టపడి ఇంత స్ట్రగుల్ చేసే వీడియో పెట్టినా కానీ అసలు నేను కనీసం ఎక్స్పెక్ట్ చేయను. అట్లీస్ట్ వ్యూస్ కూడా రావు. హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. జడ్జ్ చేయడం చాలా ఈజీ బట్ అదొకసారి మనం ట్రై చేస్తే కనుక మనకు తెలియదు. ఏముంది, అలా అయితే పాన్ తినేసి వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాను. ఆ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఈరోజు నేనైతే గ్రీన్ టీ తాగాను. ఏం లేదు, అలా తాగాలనిపించి అంతే. అయితే ఉంటామన్నా. బాయ్, గుడ్ నైట్.